మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వార్ 2 రిలీజ్తో పండగ చేసుకున్న యాంటీ ఫ్యాన్స్కి ఇప్పుడు పంచ్ పడుతోంది. నిజం నిలకడ మీద తెలుస్తుందంటారు. వార్ 2 మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యాకే ఎన్టీఆర్ కష్టం తన నైజం బయటపడుతోంది. వార్ 2లో నిజానికి హీరో రితిక్ రోషన్. ఎన్టీఆర్ కేవలం సెకండ్ హీరోగా గెస్ట్గా లెంతీ రోల్ వేశాడు. కానీ రిజల్ట్ తేడా కొట్టడంతో తన మూవీనే ఫ్లాప్ అయిందన్నంత పిచ్చ ప్రచారం చేశారు యాంటీ ఫ్యాన్స్. కట్ చేస్తే ఇప్పుడు అదే మూవీ ఓటీటీలోకి వచ్చింది. ఎన్టీఆర్ పాత్రకి జనం ఫిదా అవడం కాదు, అసలైన యుద్ధంలో గెలిచిన మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటున్నారు. అసలు ఎన్టీఆర్ లేకపోతే ఆ మాత్రం 400 కోట్లు వసూలు చచ్చేవి కాదు అంటున్నారు. ఓటీటీలో కూడా వ్యూవర్షిప్ పెరగగానే ఇక్కడ మాత్రం కమెంట్లు, ట్రోలింగ్స్తో అటాక్ చేయలేకపోతున్నారు. ఇంతకీ థియేటర్స్లో ఓడిన యుద్ధం ఎందుకు ఓటీటీలో గెలిచింది? మ్యాన్ ఆఫ్ మాసెస్కి ఇదిలా ప్లస్ అయింది. హ్యావ్ ఎ లుక్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జెట్ స్పీడ్తో వరుసగా పాన్ ఇండియా హిట్లతో దూసుకెళ్తుంటే వార్ 2 వచ్చి బ్రేక్ వేసింది. హృతిక్ రోషన్ అందులో హీరో. కేవలం హిందీ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా అడిగాడని ఎన్టీఆర్ గెస్ట్గా మాట సాయం చేశాడు. కానీ పాన్ ఇండియా హ్యాట్రిక్ మిస్ అవ్వడానికి వార్ 2నే కారణమైంది. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ మూవీని ఫ్లాప్ అయిందని చాలా మంది పండగ చేసుకున్నారు. బాలీవుడ్లో లోకల్ హీరో హృతిక్ని కాకుండా ఎన్టీఆర్ని ట్రోల్ చేశారు. అయితే ఎన్టీఆర్ వల్లే తనకు నార్త్లో పెరిగిన మార్కెట్ వల్లే వార్ 2 టాక్ వీక్ అయినా 400 కోట్లు వచ్చాయి. కానీ అది అక్కడి బ్యాచ్ ఒప్పుకోలేదు. తారక్నే టార్గెట్ చేశారు. కట్ చేస్తే ఇప్పుడు వార్ 2 మూవీ ఓటీటీలో వండర్స్ చేస్తోంది. థియేటర్స్లో 2 గంటల 51 నిమిషాల డ్యూరేషన్ ఉన్న వార్ 2 మూవీ ఓటీటీలో మాత్రం మరో 2 నిమిషాలే ఎక్కువ ఉంది. ఇందులో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్, తన పాత్ర, పర్ఫార్మెన్స్ ఇలా ఇవన్నీ ఓటీటీ ఆడియన్స్కి తెగ నచ్చినట్టున్నాయి. హృతిక్ రోషన్ రోల్ని కూడా మెచ్చుకుంటున్నారు. వార్ 2 నిజంగానే ఓటీటీలో టాప్ ప్లేస్లో దూసుకెళ్తోంది. పూర్తిగా పాజిటివ్ టాక్తో షాక్ ఇస్తోంది. అసలు థియేటర్స్లో వచ్చిన టాక్కి ఓటీటీలో వార్ 2కి వస్తున్న రెస్పాన్స్కి పొంతనే లేదు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ వరుసగా RRR, దేవరా లాంటి పాన్ ఇండియా హిట్లు పడ్డాక కూడా బాలీవుడ్ నెంబర్ 1 ప్రొడ్యూసర్ అడిగాడని ఆదిత్య చోప్రా కోసం వార్ 2లో గెస్ట్ రోల్ వేశాడు. తర్వాత ఆ పాత్ర నిడివి పెంచితే మళ్ళీ కొత్తగా కాల్ షీట్స్ ఇచ్చి ఆ మూవీ పూర్తి చేశాడు. ఎలా చూసినా ఇది హృతిక్ రోషన్ మూవీ. దానికి ఎన్టీఆర్ తన వంతు సాయం చేశాడు అంతే. అది మర్చిపోయి వార్ 2 రిలీజ్ అయ్యాక కథ లోపం, మేకింగ్ పాపం ఇవన్నీ దర్శక నిర్మాతలు చేసిన తప్పులే అయినా ఎన్టీఆర్ని టార్గెట్ చేశారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే ఎలా సౌత్ హీరోల డామినేషన్ని తొక్కుదామా అని ఎదురు చూసిన బాలీవుడ్ పిఆర్ మాఫియా యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్కి వార్ 2 ఓ ఆయుధంగా దొరికింది. అలా చూసినా హృతిక్నో లేదంటే దర్శకుడినో తప్పు పట్టాలి. అలా కాకుండా ఎన్టీఆర్ని ఎప్పుడు టార్గెట్ చేశారు. అయినా పోయిందేం లేదు. ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్తో మళ్ళీ మ్యాన్ ఆఫ్ మాసెస్కే ప్లస్ అయింది, అవుతోంది కూడా.